ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనలు ప్రమాదవశాత్తును ఆకస్మికంగానూ జరిగినవి కాదని, ముందస్తు ప్రణాళికతో కూడిన నేరపూరిత కుట్రలున్న అనుమానాలున్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అయితే ఆరోపించారు. ఇక వీటిపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదివారం లేఖ రాశారు. అధికారాన్ని కోల్పోయిన వైకాపా ఆ నష్టాన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టను, కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి వారి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. అందులో భాగంగానే టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని వీడియోలు అయితే ప్రదర్శించారు. ఇక తిరుమలలో అన్యమత కార్యకలాపాలపై నిషేధం ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుండగా రికార్డ్ చేశారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేశారు. ఇటీవల క్యూ లైన్లో ఒక భక్తుడు టీటీడీకు బోర్డు చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వీడియోను కూడా చిత్రీకరించారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవే. ఈ కుట్రల్లో వైకాపా అగ్రనేతలు కూడా భాగస్వామ్యులన్న అనుమానాలు అయితే ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ధార్మిక సంస్థ ప్రతిష్టను, ప్రజల మనోభావాలను దెబ్బతీయడం, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నడంపై దర్యాప్తు చేయాలని డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఇక కుట్రదారులపై క్రిమినల్ కేసు పెట్టాలని కూడా కోరారు. ధర్మకర్తల మండలి తదుపరి సమావేశంలో దీనిపై చర్చించాలని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.